పాట పాడాలి అనే ఆశని నాకు పుట్టించిన నా సోదరుడు రాబర్ట్ అన్నకి చాలా థ్యాంక్స్. నాకు తాళం తెలియదు, రాగం రాదు. ఎప్పుడో నా కాళ్ళు ఉన్నప్పుడు మా నాన్నగారు భుజాల మీద ఉన్నప్పుడు 2 లైన్లు విన్నాను. అది గుర్తుండి ఆ 2 లైన్లకి ఒక పాటగా రాశాను. అది ఏంటి అంటే కనుక అప్పుడెప్పుడు 1947లో మన భారతదేశానికి వచ్చింది అని చెప్తున్న స్వాతంత్రం ఒక్కసారి నా కంటి ముందు కనిపిస్తే కనుక కొన్ని మాటల్ని పాట రూపంలో ప్రశ్నిస్తామని చెప్పని అనుకుంటున్నాను. ఈ పాట భారతదేశంలో ప్రతినిత్యం ఎక్కడో చోట ఏదో ఒక మూల హత్యాచారాలకు బలైపోతున్న ఆడబిడ్డలకు అంకితం. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా పడిముఖం కూడా చూడని బాల కార్మికులకు నా ఈ పాట అంకితం. స్వతంత్రం వచ్చిన ఈ భారతదేశంలో ఏదో ఒక సమస్యపై ప్రతినిత్యం ఏదో ఒక ఆఫీస్ చుట్టూ అహర్నిశలు అవయవ లోపాలు ఉన్నా కూడా పోరాటాలు చేస్తున్న ప్రతి ఒక్క నా విభిన్న ప్రతిభావంత సోదర సోదరిమణికి ఈ యొక్క పాట అంకితం. దయచేసి పాటలో తప్పులంటే క్షమించండి. ముందే చెప్పాను, రాగం రాదు, తాళం తెలియదు. ప్రైజ్ కోసం కాదు సార్, నా పాట అర్థం అవ్వడం కోసం. స్వాతంత్రం ఇది మన స్వాతంత్రం, నువ్వు వచ్చి ఎన్నేళ్ళయిందంటే స్వాతంత్రం, నీకు 78 నిండినయమ్మ స్వాతంత్రం. స్వాతంత్రం ఇది మన స్వాతంత్రం, నువ్వు వచ్చి ఎన్నేళ్ళయిందంటే స్వాతంత్రం, నీకు 78 నిండినయమ్మ స్వాతంత్రం. నువ్వున్నావన్న భ్రమలోనమ్మ స్వాతంత్రం, నా చెల్లె వెల్లుదారే మారగారణ్యం. నువ్వున్నావన్న భ్రమలోనమ్మ స్వాతంత్రం, నా చెల్లె వెల్లుదారే మారగారణ్యం. కసాయిల చేతులలో కామాంధుల చేతులలో, కసాయిల చేతులలో కామాంధుల చేతులలో కన్నీరవుతూ ఉంటే నా చెల్లి చెంత నువ్వు లేవే అమ్మ స్వాతంత్రం. స్వాతంత్రం ఇది మన స్వాతంత్రం, నువ్వు వచ్చి ఎన్నేళ్ళయిందంటే స్వాతంత్రం, నీకు 78 నిండినయమ్మ స్వాతంత్రం. చిట్టి చేతులతో పిల్లలు కొందరు వెట్టి చేసి బ్రతికీడుస్తున్నారు. స్వతంత్రం అంటే ఇంతే అనుకుని చెత్త కుప్పల్లో బ్రతికేస్తున్నారు. ఆగస్టు 17 ఎందరికో అంటరానిదయ్యిందే తల్లి స్వాతంత్రం. ఇది మన స్వాతంత్రం, నువ్వు వచ్చి ఎన్నేళ్ళయిందంటే స్వాతంత్రం, నీకు 78 నిండినయమ్మ స్వాతంత్రం. ఆ విధి శాపమో మే చేసిన పాపమో, ఆ విధి శాపమో మే చేసిన పాపమో, వికలాంగులమెందరమో మా బతుకులు బతుకుటకై, పింఛను కోసమనో మా హక్కుల కోసమనో, పింఛను కోసమనో మా హక్కుల కోసమనో, గుండె బాధలు చెబుతుంటే మా ఘోషను వినకుంటే ఉందా అమ్మా మాకు స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం ఇది మన స్వాతంత్ర్యం, నువ్వు వచ్చి ఎన్నేళ్ళయిందంటే స్వాతంత్ర్యం, నీకు 78 నిండినయమ్మ స్వాతంత్ర్యం. థ్యాంక్స్ అండి. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదామండి. ఇలాంటి పాటలు ఆయన ఇంకా చాలా రాశారు. వాటిని రికార్డ్ చేద్దామని చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం. మరి మా గురువు గారు వారిని సత్కరిస్తున్నారు. చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొడదాం. గాడ్ బ్లెస్ యూ సతీష్. సతీష్
అతను స్వయంగా ప్రతి అక్షరం కూడికతో ఎంతో చక్కగా అద్భుతంగా స్వాతంత్రం గురించి చాలామంది పడే కష్టాల గురించి పాడి వికలాంగుల గురించి కూడా ఆయన సందేశం దీంట్లో పూర్తిగా చాలా బాగా అర్థమైంది. ఇది మా నాయకులు అర్థం చేసుకుని వీళ్ళకి చేయవలసిన పనులు చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. అండి మా మజ్జి సతీష్ మా మదర్ తెరీసా నర్సాపురం దివ్యాంగుల సంక్షేమ సంఘానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. తనే ఒక 20 days నుంచి ఇవన్నీ కూడా ఆర్గనైజింగ్ చేసుకుని చాలా టాలెంటెడ్ పర్సన్ అన్నమాట తను. నిజంగా తనకి ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయినాయి పాపం ఆయనకి. అంటే పుట్టితో దివ్యాంగుడు కాదు తన. ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు కూడా పోయినాయి. ఆ స్టోరీ తను చెప్తాను. మరొకసారి చప్పట్లు కొడదామండి. థ్యాంక్ యూ. అనేది పాట కాదు, అలాగే నువ్వు చెప్తామన్న స్టోరీ అంటే కథ కాదు, నిజం, మర్చిపోలే నిజం అన్నమాట ఇది. అదేంటంటే అది 2003 ఆగస్టు 4 సోమవారం ఉదయం 7:20 బండి నెంబర్ 1020 భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన 6 కిలోమీటర్కి బై బ్యాడ్ లక్ రన్నింగ్ ట్రైన్ ఇక్కడ జారి పడిపోయాను. ఉదయం 7:20 పడిపోయాను నేను. 11:40 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నా అడ్మిషన్ అయిన టైం ఉన్నది. అప్పటి వరకు నన్ను రైలు పట్టాల దగ్గర వదిలేశారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మ మా నాన్న. నాకు నడవడికి నేర్పింది నా మేనమామలు. ఆ రోజు 2003 ఆగస్టు 4 అయిపోయిందేమో నా పని అనుకున్నా. ట్రైన్ కింద పడిన తర్వాత ఈ బాక్స్ కలర్ వస్తుంది నేను మనిషిని. నరాలు కట్ అయిపోయి బ్లడ్ మొత్తం పోయి మా మావయ్యలకి అంటే నా సైడ్ నుంచి చూస్తే కనుక పక్కటిమ కనబడేది. తలలో 5 బెజ్జలు, కాళ్ళు 2 కట్ అయిపోయాయి. ఇటు వచ్చి నా ముఖానికి మాత్రం ఏం అవ్వలేదు. ఒక ఫోన్ నెంబర్ చెప్తున్నా, 08814275689. ఇది మా మావయ్య గారి షాప్ నెంబర్. తలకి దెబ్బలు తగిలిపోయాయి కదా, ట్రైన్ కింద పడిపోయాడు కదా, ఇదేదో మతిస్థిమతం పోయి చెప్తున్నాడు అంతే తప్ప అని చెప్పి వదిలేశారు. కానీ 11 సార్లు అదే నెంబరు చెప్తూ ఉండేటప్పటికి ఎవరు మీలాంటి వల్ల ఒకరు అప్పుడు కాయిన్ బాక్స్ అనమాట. ₹1 వేసి సరే రూపాయి కదా పోతే పోయింది సార్ ట్రై చేద్దామని చెప్పని చేస్తే ఎవరో మా తాతయ్య గారు ఫోన్ ఎత్తారు. ఆ అబ్బాయి మా మనవడేనండి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అట్ ద సేమ్ టైం అప్పుడు ఏంటంటే కనుక 2003 గోదావరి పుష్కరాలు ఇదే నరసాపురం నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు. ఆయన దగ్గరికి మా మావయ్య గారు పరిగెట్టుకుని వచ్చి ఇలా అని చెప్తే ఈయన ఖమ్మం రైల్వే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ అబ్బాయి మా వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేయండి అని ఈయన ఫోన్ చేసిన తర్వాత అప్పుడు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే నాకు పునర్జన్మ ఇచ్చింది కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు. ఈ సభాముఖంగా సగర్వంగా చచ్చిపోయేంత వరకు నేను కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి అభిమానిగానే ఉండిపోతా. ఇది కథ కాదమ్మా, అయిపోయింది. థ్యాంక్ యూ. చెప్పలు కొడదామండి. ఓకే, నెక్స్ట్ జి రాజ్ కుమార్ గారు, చిలకలూరుపేట, పల్నాడు జిల్లా.